2025లో మన దేశ పన్నుల వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వచ్చేసింది. దాన్ని జీఎస్టీ 2.0 అంటున్నారు. అసలీ కొత్త సంస్కరణల వల్ల మనందరి జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. ఈ కొత్త జీఎస్టీ 2.0 వల్ల మన జేబుపై భారం పడుతుందా లేక తగ్గుతుందా? అంటే మన రోజూ వాడే వస్తువుల ధరలు ఏమవుతాయి? పెరుగుతాయా తగ్గుతాయా? ఏమంటారు? పదండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అంతా మొదలైంది ఒకే ఒక్క రోజున. అదే సెప్టెంబర్ 22, 2025. ఆ రోజునుంచే జీఎస్టీ 2.0 అధికారికంగా అమల్లోకి వచ్చేసింది. సరే, ఇక అసలు కథలోకి వెళదాం. ఇంతకీ ఏమేం మారాయి? ఈ మార్పులన్నింటికీ మూలం అంటే గుండెకాయలాంటివి కొత్త పన్ను స్లాబ్స్. ఇవి మన పన్నుల వ్యవస్థను మొత్తం మార్చేశాయనే చెప్పాలి. ఇది చూడండి, ఇంతకుముందు మనకు 4 స్లాబ్స్ ఉండేవి కదా, 5, 12, 18, 28%. ఇప్పుడు ఆ సిస్టం పోయింది. దాన్ని చాలా సింపుల్ చేసేశారు. ఇప్పుడున్నవి 3 స్లాబ్స్: 5%, 18%, ఇంకా కొత్తగా వచ్చిన 40% స్లాబ్. మరి ఈ కొత్తగా వచ్చిన 40% స్లాబ్ దేనికంటారా? ఇది ప్రత్యేకంగా లగ్జరీ వస్తువులకు, అలాగే సిన్ గూడ్స్ అని పిలిచే వాటికి, అంటే ఖరీదైన కార్లు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు లాంటివి అన్నమాట. సో ఇకపై వీటి ధరలు బాగా పెరగబోతున్నాయి. సరే, ఇప్పుడు మన రోజువారీ వస్తువుల సంగతి చూద్దాం. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. టీవీలు, ఏసీ లాంటివి ఉన్నాయి గదా, వాటిమీద పన్ను ఏకంగా 28% నుంచి 18%కి తగ్గించేశారు. ఆహారం, మందుల లాంటి నిత్యావసరాల మీద పన్ను 12 లేదా 18% నుంచి కేవలం 5%కి పడిపోయింది. కొన్నింటికైతే పన్ను పూర్తిగా తీసేశారు. అన్నింటికన్నా ముఖ్యంగా లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉన్న 18% పన్ను ఇప్పుడు 0, అంటే పూర్తిగా మినహాయింపిచ్చారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి కొనడం ఇప్పుడు చాలా సులువు. నిత్యావసరాల ధరలు బాగా తగ్గాయి. ఇకపై లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ భారం ఉండదు. ఇది చాలా పెద్ద ఊరట. అన్నీ బాగానే ఉన్నాయి. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద మార్పును ప్రభుత్వం ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? దీని వెనుకొన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం ముందు 4 ప్రధాన లక్ష్యాలను పెట్టుకుంది. 1. పన్నుల విధానాన్ని చాలా సింపుల్ చెయ్యాలి. 2. పన్ను కట్టేవాళ్లపై భారాన్ని తగ్గించాలి. 3. దీనివల్ల ప్రజలు ఎక్కువ కొనుగోలు చేసి ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తారు. ఇక 4వది, నిత్యావసర వస్తువుల ధరలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. సరే, మరి దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? నాణేనికి 2 వైపులున్నట్టు ప్రతి పెద్ద మార్పులోనూ లాభనష్టాలు ఉంటాయి. కాబట్టి ఈ కొత్త సిస్టం వల్ల వచ్చే మంచి ఏంటి, చెడు ఏంటో ఇప్పుడొకసారి బేరీజ్ వేద్దాం. దీని వెనకున్న ఆలోచన చాలా సింపుల్ అండి. వస్తువుల ధరలు తగ్గితే సహజంగానే ప్రజలు ఎక్కువగా కొంటారు. దాంతో మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్ పెరిగి ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్టొస్తుంది. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. మూడీస్ లాంటి అంతర్జాతీయ ఏజెన్సీలు ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తుతున్నాయి. అదేంటంటే, పన్నులిలా తగ్గించడం వల్ల ప్రభుత్వ ఖజానాకొచ్చే ఆదాయం పడిపోయి ఆర్థిక లోటు ఏర్పడే ప్రమాదం ఉందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ మనం ఫిస్కల్ ఇంపాక్ట్ అనే మాటను అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల దాని బడ్జెట్పై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది. అంటే ప్రభుత్వానికొచ్చే ఆదాయానికి, పెట్టే ఖర్చుకి మధ్య ఉన్న బ్యాలెన్స్ అన్నమాట. చూశారా, ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది. ఒకవైపు ఈ మార్పులతో ఆర్థిక వ్యవస్థ దూసుకుపోయే అవకాశం ఉంది. కాని ఇంకోవైపు ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయే రిస్క్ కూడా ఉంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద టాస్క్. మరి ఈ మార్పులన్నీ మనల్ని నిజంగా ఒక సింపుల్ పన్నుల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయా? ఇదిప్పుడు మన ముందున్న $1 మిలియన్ ప్రశ్న. అంతిమంగా చూస్తే ఈ సంస్కరణ ఒక పెద్ద సవాలును మన ముందుంచుతోంది. అదేంటంటే, దేశ ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడం, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే ఇప్పుడు చాలా కీలకం. లక్ష్యం అయితే చాలా గొప్పది. పన్నుల విధానం సింపుల్గా ఉండాలి, అన్నీ అందరికీ అందుబాటులో ఉండాలి. కాని అసలైన ప్రశ్నేంటంటే, ఇంత సాహసోపేతమైన ఈ పన్ను సంస్కరణ తన ఖర్చును తానే భరించుకోగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.